హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎలా అనిపించింది మీకు ఈరోజు బిగ్ బాస్? ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందుగా అయితే నైనిక ఎలిమినేట్ అయిపోయింది. నైనిక చాలా కూల్‌గా తీసుకుంది. ఎలిమినేట్ అయిపోయినా ఏడ్చేసి హడావిడి చేయలేదు. జస్ట్ క్యాజువల్‌గా తీసుకుంది. నాకు అది బాగా నచ్చింది. హౌస్‌మేట్స్‌లో మొన్న ఎవరికైతే లెటర్స్ మిస్ అయ్యాయో వాళ్ళందరికీ వచ్చిన మెసేజ్ ఇంటి దగ్గర నుంచి చదివి వినిపించారు. అందులో మణికంఠకి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి వచ్చింది. మేము అందరం చూస్తూ మేము సపోర్ట్‌గా ఉన్నాం. గేమ్ బాగా ఆడు, స్ట్రాంగ్‌గా ఆడు అని చెప్పింది. సో, అట్‌లీస్ట్ ఇంక మణికంఠ ఇంక చెప్పలేడు. నా వైఫ్ నాకు దూరంగా ఉంది. నా పాప నాకు దూరంగా ఉందని. సో, మేబీ మణికంఠ ఇప్పటి నుంచి ఇంక చాలా హ్యాపీగా వైఫ్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా, స్ట్రాంగ్‌గా ఆడతాడనిపిస్తుంది. ఇకపోతే యష్మికి కూడా వాళ్ళ డ్యాడీ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్‌ని చదివి వినిపించారు. ఆయన నేను ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. నేను ఎప్పుడు నీకు సపోర్ట్‌గా లేను. బట్ ఇప్పటి నుంచి సపోర్ట్‌గా ఉంటామన్నారు. సో, యష్మి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యష్మితో వాళ్ళ డ్యాడీ చాలా రోజుల నుంచి మాట్లాడటం లేదట. తను ఈ మోడలింగ్ లేదా మూవీ ఇండస్ట్రీకి వచ్చినందుకు తనకి ఇష్టం లేదట వాళ్ళ డాడీకి. బట్ ఈ రోజు వాళ్ళ డాడీ అయితే హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసి యష్మికి కూడా అది చాలా బూస్ట్ ఇస్తుంది అనిపిస్తుంది. ఇకపోతే నబీల్‌కి వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి వచ్చిన లెటర్‌ని చదివి వినిపించారు. నబీల్ కూడా చాలా హ్యాపీ. సీత కూడా చాలా హ్యాపీ. మళ్ళీ సీత యాజ్ యూజువల్ ఏడ్చేసింది. చాలా ఎక్కువ ఏడ్చేసింది. సో, ఇకపోతే వైల్డ్ కార్డ్స్ 8 మెంబర్స్‌ని ఒక క్లాన్‌గా, ఇంకా ఎగ్జిస్టింగ్ హౌస్ మెంబర్స్‌ని ఒక క్లాన్‌గా డివైడ్ చేశారనమాట. సో, ఇప్పుడు కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరినీ కలిపి ఒక క్లాన్‌గా డివైడ్ చేశారు. వాళ్ళకి రాయల్స్ అని నేమ్ ఇచ్చారు. అలాగే ఆల్రెడీ హౌస్‌లో ఉండే ఎగ్జిస్టింగ్ కంటెంట్స్ అందరినీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని నేమ్ ఇచ్చారు. సో, ఇప్పుడు హౌస్ లో మనకి 2 క్లాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ హౌస్ లో ఉండే వాళ్ళంతా ఒక క్లాన్, కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్ వాళ్ళంతా ఒక క్లాన్ అనమాట. సో, నిజంగా వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ హౌస్ లో ఎవరి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఎవరి మైనస్ పాయింట్స్ ఏంటి అనేసి. సో, వాళ్ళు రేపు నామినేషన్స్ వేసేటప్పుడు కూడా సో ఎవరైతే నిఖిల్ కానీ ఎవరైతే ఎక్కడైతే వాళ్ళకి కరెక్షన్స్ అవసరమో వాళ్ళకి అవి డెఫినెట్గా వాళ్ళ నామినేషన్స్లో చెప్పే ఛాన్స్ ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ యష్మి, సీత ఉన్నారు. వాళ్ళు ఊరికనే ఏడుస్తున్నారు. అది ఆడియన్స్కి చిరాకు వస్తుంది. ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తారు, లేదా గ్రూప్ గేమ్ అట్లా. సో, గేమ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న హౌస్లో అసలు కామెడీ అనేదే లేదు నిజం చెప్పాలంటే. సో, మనం చూసాం కొన్ని సీజన్స్లో అవినాష్ చాలా కామెడీ చేశాడు. రోహిణి ఉన్నప్పుడు తను అంత చేయలేదు కానీ బట్ ఈ సీజన్లో నేను చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ రోహిణిలో చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రొఫెషనల్గా ఒక కమెడియన్గా ఉంది. సో, జబర్దస్త్ ఇలాంటి షోలకు వెళ్ళింది కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా మనం అవినాష్ దగ్గర నుంచి, రోహిణి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, ఇక నుంచి గేమ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని మాత్రం గ్యారంటీగా అనిపిస్తుంది. ఇకపోతే వచ్చిన కంటెస్టెంట్స్ చూస్తే ఫస్ట్గా హరితేజ ఎంటర్ అయింది. హరితేజ మనకు తెలుసు ఫస్ట్ సీజన్లో తను ఎంటర్టైన్ బాగా చేసింది. తను స్పాంటేనియస్గా. సో, హరితేజ గారు నిజంగా గేమ్కి ప్లస్ అవుతారని నాకు అనిపిస్తుంది. తర్వాత టేస్టీ తేజ వచ్చాడు. తను కూడా కామెడీ చేస్తాడు. ఇకపోతే థర్డ్ అండ్ ఫోర్త్గా మెహబూబ్ నైని వచ్చారు. మెహబూబ్ టాస్క్లో స్ట్రాంగ్ ఇవ్వగలడు, డాన్స్ వేయగలడు. సో, బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే 6th, 7 వచ్చేసి రోహిణి ఇంకా గౌతమ్ వచ్చారు. రోహిణి మనకు తెలిసిందే, తను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. జబర్దస్త్ ఇంకా చాలా రియాలిటీ షోస్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో మనకి రోహిణి గురించి కూడా తెలుసు. 7th అండ్ 8th వచ్చేసి అవినాష్ ఇంకా గంగవ్వ వచ్చారు. గంగవ్వని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాలే. మేబీ ఎవరైనా సింపతి కార్డ్ యూజ్ చేస్తుంటే లైక్ మణికంఠ సింపతి కార్డ్ని దాన్ని పాసిఫై చేయడానికి గంగవ్వని తీసుకొచ్చారేమో అనిపించింది. ఎందుకంటే గంగవ్వ కొంచెం ఎక్కువ సింపతి వస్తుంది కదా. సో, అదనమాట. సో, వీళ్ళు 8 మెంబర్స్ వచ్చారు. ఇక మీదట నాకు తెలిసి హౌస్లో నిజంగా నాగార్జున గారు కూడా అడిగారు అనమాట చాలా మందిని, మీరు హౌస్లో కత్తి ఎవరు అనుకుంటున్నారు, సుత్తి ఎవరు అనుకుంటున్నారు అంటే ఎక్కువగా నబీల్ పేరు చెప్పారంటే నబీల్ బాగా ఆడుతున్నాడని. సుత్తి ఎవరంటే ఎక్కువగా యష్మి పేరు చెప్పారు, లేదా సీత పేరు చెప్పారు. ఎందుకంటే వీళ్ళు ఊరికనే ఏడుస్తున్నారు అది ఇది అనేసి. సో, చూడాలి. వచ్చిన వాళ్ళకేమో హౌస్లో ఉండే వాళ్ళ స్ట్రెంగ్స్ అన్నీ తెలుసు, హౌస్లో ఉండే వాళ్ళకేమో వచ్చిన వాళ్ళ స్ట్రెంగ్స్ తెలియవు. గేమ్ అయితే ఇంకా నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ గేమ్ ఎలా ఉందో తెలుసు కాబట్టి ఆ పాయింట్స్ని స్ట్రాంగ్గా చెప్పగలరు. ఆ పాయింట్ వీళ్ళ వీక్నెసెస్ ఏంటో తెలుసు కాబట్టి వాటితోనే వీళ్ళని నామినేట్ చేస్తారు. వీళ్ళని తిప్పికొట్టడానికి వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది. హౌస్లో వాళ్ళకి వీళ్ళ గురించి తెలియదు కాబట్టి కొంచెం టైం పడుతుంది వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడానికి, వాళ్ళ స్ట్రెంగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఏదేమైనప్పటికి కూడా గేమ్ అనేది కొంచెం ఇప్పటిదాకా అయితే ఇంట్రెస్టింగ్గా లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసాం హౌస్లో ఎవరి మధ్య రియల్ ఫ్రెండ్షిప్స్ లేవు, రియల్ కొన్ని లవ్ ట్రాక్లు ఉంటాయి, అవి లేవు, ఏమీ లేవు. బట్ ఇక మీదట నాకు తెలిసి బాగుంటుంది అనిపిస్తుంది. చూడాలి. అది ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.